శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ బిగిన్ విత్ ది స్కిట్. నువ్వెవరు? సింహాద్రి. నువ్వెవరు? యమదొంగ. యమదొంగ. ఏరా ఆది మామ చూసినారా మా కత్తి? ఇదే చూపించాలి మీరు. ఆది మామ నాకు డౌట్. ఏంటి? శాంతి స్వరూప్ విగ్గా కాదా అని. నీకు శాంతి విగ్గు మీదే డౌట్, నాకు శాంతి మీదే డౌట్. శాంతి మీదే డౌట్. శాంతిని పిలవండి. శాంతిని ఆధారపరచండి. సుయోధన. చెప్పు సుయోధన. చెలియో చంతకు అక్కో సంతకో ఓయో ఎల్లకో. ఇటు చెలియో అంటే ఓయో అంటున్నాడు. ఓయో అంటున్నాడు. సుయోధన మొదలు పెడదామా? పాచికలు వెయ్యు. పాచికలు వెయ్య. అమీర్పేటలో 100కి 2 జతలు. మనం పాచికలు వేసే లోపు ఈ మామ మనల్ని వేసుకునేలా ఉన్నాడే. దుర్వాసన. దుర్వాసన వచ్చావా? దుర్వాసన కాదు, దుశ్శాసన. ఆశీనులు కండి. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు? ఆ సీన్లకి మనం కదా చూస్తున్నా. ఆ సీన్లు అంటే ఆ సీన్లు కాదు మామ, దాని లోపల పెట్టే. సుయోధన ముందు మేము మొదలు పెడతాం. వాడు కవ్వం తిప్పట్లేదు, పాచికలు తిప్పుతున్నాడు. పాచికల దగ్గర ఈ పాచిపోయిన పంచులేంటి మాకు అర్థం కాలేదు. ఆ రాజు నటు జరుపు, ఆ రాణి నటు జరుపు. చెస్ కాదురా ఇది, చెస్ కాదురా ఇది. రెడీ. ఒకటి 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 ర్యాంకులన్నీ మావే మావే మావే. శ్రీ నాగ చైతన్య అక్కినేని అఖిల్. అక్కినేని అఖిల్. ఇప్పుడు మేమేస్తాం 3 సుయోధన. 3 అవసరం. మాకు 2 చాలును. మాకు 2 చాలును. చెమ్మ. ఏం చేస్తున్నారు మీరు? చెమ్మన్నారుగా తుడుస్తున్నాను. చెమ్మ అంటే 4 తెల్లగా ఉంటాయి. అది 4 తెల్లగా ఉంటాయా? మరి వాడు నల్లగా ఉన్నాడు. స్టార్ట్ చేయి. ఉప్పు కప్పు రమ్ము ఒక పోలిక నుండు చూడు చూడు రుచులు జాడ వేరయ్యా. పురుషులందు ఆ పురుషులు వేరయ్యా. విశ్వదాభిరామ ఇది తేడారా మామా. ఎటులైనను మీరు గెలవవలెను. సుయోధన. యశోదన. పాము మింగినది. పామేంటి? ఇందాక నుంచి మొత్తం మింగినది, మొత్తం మింగినది. ఏమి చేస్తున్నావు? పామును చంపుతున్నాను మామా. పింగిల్ పింగిల్ లిటిల్ స్టార్. అప్పబోద వాట్ సో హై. ఇదెల్లేది హైవే. అబ్బా పాము మనల్ని కాటేసింది. మీరెన్ని కాట్లేశారు? మీరెన్ని కాట్లేశారు? చూడాది, నువ్వు ధైర్యంగా ఆడు. నీ వెనక నేనున్నా. ఒకవేళ ఇక్కడ ఓడిపోయావనుకో ఇక్కడే వాదారుస్తా. మరి గెలిస్తే రూమ్ కి తీసుకెళ్లి వాదారుస్తా. నేను ఓడిపోయా. సుయోధన నీ పందెం ఎంత? నా పందెం 4. 1, 3. ఏమైంది మామ? 150 1 కేజీ. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? లేదు, నువ్వే కొట్టావు. తీసుకెళ్లి గూట్లో పెట్టి గుటుక్కు మింగావు. మాకెవరికైనా ఇచ్చావా? అసలు ఆ గూడు అరేంజ్ చేసింది నువ్వే కదా. ఆఖరే పాచిక. నువ్వే గెలిచావు సుయోధన. మరి అది విగ్గా కాదా నువ్వే తేల్చాలి. సుయోధన ఆలస్యం చేయకుండా ఆ విగ్గును తీసుకొని రమ్ము. అహో బిలం దర్శనం బాగా అయిందా? దర్శనం బాగా అయిందా? మామా అది విగ్గో కాదు, మేము ఇప్పుడు వెళ్ళి లాగిదాము.
ఒక్క నిమిషం. ఏ నిఖిల్ ముకుంద మురారా మీరు విగ్గిచ్చారు కదా, అది ఆనక మీకు రగ్గేస్తుంది, ఇక మామూలుగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ కంపెనీ పేరేంటి? శాంతి కంపెనీ మాది. వెల్ డన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు, వెంటనే వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. ఆన్ ద స్పాట్ మీలో కూడా ఇలాంటి డ్రామా కంపెనీలో స్కిట్ చేసే స్పాంటేనిటీ ఉందని ఈ రోజు తెలుసుకున్నాము. వెల్ డన్. ఐ థింక్ కృష్ణుడు కూడా ఇంత ప్రొఫెషనల్ గా ఎక్స్చేంజింగ్ చేసుంటారు. మంచిగా ఎక్స్చేంజ్ చేశారు. ఈ కాన్సెప్ట్ కి ఎంతగా మా లేడీస్ అందరూ విగిలిచ్చి మాకు హెల్ప్ చేశారు స్కిట్ కి. అంటే మా వాళ్ళు అందరితో 2 తెచ్చుకుంటారు. తినవోగు రెండు. అవును, వీళ్ళకి ఇన్స్పైర్ చేసింది లేడీస్ అందరే కదా. రష్మి ఒక్కటే ఇవ్వలేదు, ప్రతి సెంటర్లోకి రావాలి కదా. రష్మిది కలర్ మ్యాచ్ అవ్వట్లేదని మేము వద్దన్నాం. కానీ ఆ పంచులు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు రైట్ నౌ ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ షోస్. టీవీలో చూసి, యూట్యూబ్ లో చూసి చాలా పెద్ద వ్యూస్ వస్తాయి మీకు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లవ్ యువర్ షో. కానీ ఇక్కడ లైవ్ గా చూడడం అనేది ఇంకా ఎంజాయబుల్ గా ఉంది. అనుపమ గారు చాలా న్యాచురల్ గా ఆ ఫ్లో లో అందరూ చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. సరే, అనుపమ గారు పైకి వస్తే స్టేజ్ మీద మా లేడీస్ అందరు కలిపి అనుపమ గారితో డాన్స్ చేస్తే చూడాలనుంది నాకు. నీకు చూడాలందా? అంటే మధ్య నేను కూడా దూరుతా వచ్చి. అది చెప్పు. అనుపమ గారు, కెన్ యూ ప్లీజ్ హ్యావ్ యూ ఆన్ ది స్టేజ్ ప్లీజ్? That was so beautiful. ఇప్పుడు లేడీస్ చేస్తారు కదా, మాకు కోరికలు ఉంటాయి, మేము కూడా డాన్స్ చేస్తాం. ఎన్ని కోరికలయ్యా మీకు? అనుపమ మళ్ళీ దొరుకుద్దా మనకి? ఫస్ట్ నేను వేస్తాను, తర్వాత నువ్వు డాన్స్. మంచి రొమాంటిక్ సాంగ్ చెప్తా. మరి టూ మచ్ ఇది. ఆడియో మిస్టేక్ అంట. మంచి పాట ఏంటి ఇప్పుడు? ఫీల్ లోకి వెళ్ళిపోయాం. అనుపమ గారు అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు మీతో పాటు కలిసి డాన్స్ చేయడానికి. ఇప్పుడు ఏ పాట వచ్చినా డాన్స్ చెయ్యాలి. ఏంటి యాలం పాట వచ్చినా వేస్తాం డాన్స్. ఏ పాట వేసినా డాన్స్ చేస్తారు. రెడీ.
ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. నువ్వు ఇలా వేసావంటే పాటలో ఛాయ్ కథ నీ ముఖం మీద వేయాల్సి వస్తుంది. సర్లే ఇప్పుడు అనుపమ గారు సాటిస్ఫైడా లేదా మీతో డాన్స్ చేసి కనుక్కుందాం. అనుపమ గారు ఏమంటారు? అనుపమ గారు కాదు, ఆడియో ఒకటి సాటిస్ఫై లేదా అడుగు. అనుపమ గారు ఓకే నచ్చదంట. దొండకాయ బెండకాయ అనుపమ మా గుండెకాయ. అనుపమ గారు సాంగ్ బాగా పాడతారు, ఒక సాంగ్ పాడొచ్చు కదా? ఓకే, దిస్ ఇస్ నా ఫేవరెట్ సాంగ్ అన్నమాట. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెను తిరిగి అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాలి ఊపిరిగా కథ నడిచే మనసు కదే హాయి రాగాలి ఆమనిగా దినముక రకముక పెరిగిన సరదా నేను విడి మనగలదా నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి పులకదే మరి పలకదే తొలి వలపును తొడిసి. డెఫినెట్ గా ఆ పాట కూడా సూపర్ డూపర్ హిట్ అవుతది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొగిడిన కొంత మిగిలిపోయేంత అందం నీది. ఓకే రష్మి, అనుపమ మా కోసం మనందరి కోసం పడింది. ఇప్పుడు నువ్వు కూడా ఏదైనా ఒక పాట నిఖిల్ కోసం. అనుపమ గారు ఇక్కడ వచ్చారు, మరి నిఖిల్ గారు కూడా ఇక్కడ రావాలి కదా. నేనెందుకు? నెక్స్ట్ మీరు కూడా ఒకటి పాడాలి అందుకు. మరి కాసేపట్లో నెల్లూరు మాధవ్ ఈవెంట్స్ తరపున రష్మి అలాగే నిఖిల్ ఇద్దరు పాడబోతున్నారు. చూస్తూనే ఉండండి, డోంట్ గో అవే. ఏమన్నావు ఏం విన్నాను కన్నులతో మాట్లాడి భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా. నెక్స్ట్ సాంగ్ ఇది ఆకలిస్తే అన్నం పెడతా పాట. ఇప్పుడు నిఖిల్ గారు రష్మి కోసం ఏదన్నా. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా అదృష్టం మర మీటర్ దూరంలో ఉందిరా నినగన కలలే బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయనే చక్క చక్క సమయం బ్రేకులేసి నాకు చిందిలే కలలోన అరెరెరే కనిపించి అలెలెలెలే ముద్దాడి అరెరే ఓ పిచ్చి పిచ్చి ఊహలేవో కలలోన అరెరెరే కనిపించి అలెలెలెలే. అలా ఉంటది శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల జాతర అంటే. అనుపమ గారు మీరు కూడా వస్తే అందరు కలిసి నిఖిల్ భయ్య అదో కోరిక చెప్పండి. బేసిక్ గా మీరు చాలా బాగా ప్రపోజ్ చేస్తారు మాకు తెలుసు. ఒకసారి చేస్తే ప్రపోజల్ అంటే మా వైఫ్ కి నేను చేసిన ప్రపోజల్ ఉంది. అదే మళ్ళీ చేయండి. But I just want to propose to Anupama that stay the same beautiful way you are. చాలా చాలా మంచి యాక్ట్రెస్ నువ్వు అండ్ అందంగా ఉంటావు. నాకు తెలిసి నీతో వర్క్ చేయడం ఇట్స్ అ జాయ్. మనం 2 సినిమాలు కాదు 3 సినిమాలు కాదు అలా సినిమాలు చేస్తూనే ఉంటారని నా ప్రపోజల్. అనుపమ గారు మీ రిప్లై? I really joyfully happily accept the proposal.